అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక్క కోరిక, ఒక్క అబద్ధం దేవతల మధ్య ఒక మహాయుద్ధాన్నే సృష్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? దేవీ భాగవతం నుంచి తీసుకున్న ఈ కథలో ఈనాటి మన జీవితాలకు కూడా పనికొచ్చే ఎన్నో గొప్ప పాఠాలున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క తప్పుడు కోరిక దేవతల మధ్య ఒక పెద్ద యుద్ధాన్నే రగిలించగలదా? అసలు ఆలస్యంగా చెప్పిన ఒక నిజం ఎంత పెద్ద నష్టాన్ని తీసుకురాగలదు? ఈ కథలో మనం చూస్తాం, కోరిక మనిషిని ఎలా గుడ్డివాణ్ణి చేస్తుందో, అహంకారం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో. కాని వాటన్నిటినీ పక్కకు నెట్టి చివరికి సత్యం మాత్రమే ఎలా నిలబడి శాంతిని తీసుకొస్తుందో చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. సో, ప్రతి పెద్ద గొడవ వెనుక ఒక చిన్న కారణం ఉంటుంది కదా? ఈ కథలో కూడా అంతే. ఆ ప్రారంభం ఒక అధర్మమైన ప్రేమ. అసలా మొదటి అడుగు ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. దేవతలకే గురు ఆయన బృహస్పతి, ఆయన భార్య తార. ఆమె ఒకసారి చంద్రుని ఇంటికి వెళ్తుంది. అంతే, అతని అందాన్ని చూసి మైమరచిపోతోంది. మరోవైపు చంద్రుడు కూడా ఆమెను చూసి ఆకర్షితుడవుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం ఒకరివైపు ఆకర్షణ కాదు. ఇద్దరి మధ్య పుట్టిన ఆ అదుపులేని కోరికే వాళ్ళిద్దర్నీ అధర్మ మార్గంలో నడిపించింది. అయితే విషయం తెలిసిన బృహస్పతి వెంటనే కోపంతో ఊగిపోలేదు, యుద్ధానికి దిగలేదు. చాలా హుందాగా ముందు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని చూశాడు. ముందు ఒక శిష్యుణ్ణి పంపాడు, కాని లాభం లేకపోయింది. చివరికి తనే స్వయంగా వెళ్లాడు. అక్కడ కూడా బలాన్ని వాడలేదు, కేవలము ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. చంద్రుడా, నువ్వు చేస్తున్నది ధర్మమేనా? గురుపత్నితో ఇలాగేనా ప్రవర్తించేది అని. చూడండి, ఇది బెదిరింపు కాదు, ధర్మాన్ని గుర్తుచేయడం. కాని చంద్రుడేమన్నాడో తెలుసా? తప్పు చేశానని ఒప్పుకున్నాడా? వినయంగా క్షమించమని అడిగాడా? అస్సలు లేదు. పైగా ఆమె తన ఇష్టంతోనే వచ్చింది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, నా కోరికలో తప్పేం లేదు అని అహంకారంగా సమాధానం చెప్పాడు. తన తప్పుని సమర్థించుకున్నాడు. బస్, ఇక్కడే అస్సలు సమస్య మొదలైంది. ఇదిప్పుడు కేవలం కోరిక కాదు, అహంకారంగా మారిపోయింది. ఒక వ్యక్తిగత గొడవకి అహంకారమనే పెట్రోల్ తోడైతే అది ఎంత పెద్ద మంట అవుతుందో ఇప్పుడు చూడబోతున్నాం. ఒక చిన్న నిప్పురవ్వ మొత్తం విశ్వాన్నే కాల్చేసే దావానలంగా ఎలా మారిందో తెలుసుకుందాం. చంద్రుడి పొగరు, ఆ మొండితనం చూసి ధర్మం వైపు నిలబడాలని దేవతలందరూ బృహస్పతికి సపోర్ట్గా వచ్చారు. సాక్షాత్తు శంకరుడు కూడా ఆయన వైపే నిలబడ్డాడు. మరి చంద్రుడి మాటేంటి? అతను ఒంటరైపోయాడా? లేదు, అతనిక్కూడా సపోర్ట్ దొరికింది. అతని వైపు అసురులు, వాళ్ల గురువు శుక్రాచార్యులు చేరారు. చూశారా, ఇద్దరి మధ్య మొదలైన గొడవ కాస్త ఇప్పుడు దేవతలకు అసురులకు మధ్య ఒక పెద్ద యుద్ధంగా మారిపోయింది. ఇదే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం. నిజానికిక్కడ సమస్య చాలా చిన్నది. తారను తిరిగి పంపించేస్తే అయిపోతుంది. కాని చంద్రుని అహంకారం, నేను తప్పు చెయ్యలేదు, నేను తగ్గను అనే అహంకారం దాన్ని ఒక విశ్వయుద్ధంగా మార్చేసింది. చూశారా, పంతానికి పోతే ఎంతటి విధ్వంసం జరుగుతుందో. ఈ యుద్ధం ఒకటో రెండో రోజులు జరగలేదు, చాలా సంవత్సరాలు, అవును, ఏళ్ల తరబడి సాగింది. స్వర్గలోకమంతా నాశనమైపోయింది. దేనికి? కారణమేంటి? ఒక్క వ్యక్తి, జస్ట్ ఒక్క వ్యక్తి తన తప్పు ఒప్పుకోడానికి ఇష్టపడనందుకు, తన అహంకారాన్ని పక్కన పెట్టనందుకు ఇంత వినాశనం. ఇక ఈ విధ్వంసం చూసి తట్టుకోలేక ఒక పెద్ద శక్తి రంగంలోకి దిగాల్సొచ్చింది. యుద్ధమైతే ఆగింది, కాని అసలు సమస్య, ఆ మూలం అలాగే ఉండిపోయింది. అందుకే చూడండి, ఒక గొడవ ముగిసిందో లేదో వెంటనే ఇంకో గొడవ ఎలా మొదలైందో. దేవతలు, అసురులు రెండో పక్షాలు నాశనమైపోతుంటే ఇక సృష్టికర్త బ్రహ్మదేవుడే కలుగజేసుకున్నాడు. ఆయన చంద్రుణ్ణి పిలిచి చాలా గట్టిగా హెచ్చరించాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ కదా. భయంతో చంద్రుడు తారను తిరిగి బృహస్పతికి అప్పగించాడు. కాని ఇక్కడ గమనించండి, చంద్రుని మనస్సు మారలేదు, కేవలం భయంతో తల్లొగ్గాడు. అందుకే ఈ శాంతి కేవలం తాత్కాలికం. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. కొంతకాలానికి తార ఒక అద్భుతమైన తేజస్సుతో ఓ బాబుకి జన్మనిచ్చింది. అంతా బాగుందనుకునేలోపే ఆ బాబు అచ్చం చంద్రుడి పోలికలతో ఉన్నాడు. అంతే, ఆగిపోయిందనుకున్న గొడవ మళ్లీ మొదలైంది. ఆ బిడ్డ నా రక్కం, నా కొడుకు అని చంద్రుడంటే, లేదు, నా భార్య కడుపున పుట్టాడు కాబట్టి నాకే చెందుతాడు అని బృహస్పతి వాదించడం మొదలుబెట్టారు. చూసారా,
సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇన్ని యుద్ధాలు జరిగాయి, వాదనలు జరిగాయి, బల ప్రదర్శనలు జరిగాయి, ఏవీ పరిష్కారం ఇవ్వలేకపోయాయి. కాని ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. ఇక్కడ కత్తి కాదు, శక్తి కాదు, ఒక్క మాట, అవును, కేవలం ఒక్క మాట మొత్తం సమస్యని ఎలా పరిష్కరించిందో చూడండి. మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకోవటంతో బ్రహ్మదేవుడు మళ్లీ వచ్చాడు. కాని ఈసారి ఆయన చంద్రుడితోనో బృహస్పతితోనో మాట్లాడలేదు. ఆయనకర్థమైంది, ఈ ఇద్దరూ అహంకారంతో కొట్టుకుంటున్నారు, వీళ్లతో కాదు పని అని. నేరుగా తారను పిలిచాడు. ఎందుకంటే నిజం తెలిసింది ఒక్క ఆమెకే. ఆయన చాలా సూటిగా అడిగాడు, అమ్మా చెప్పు, ఈ బిడ్డ తండ్రెవరు? నిజం చెప్పు చాలు. ఆ క్షణం అక్కడ నిశ్శబ్దం. దేవతలందరి మధ్యలో సిగ్గుతో తలదించుకుని తార నెమ్మదిగా చెప్పింది, ఈ బిడ్డ చంద్రుని పుత్రుడు అని. అంతే, ఆ ఒక్క వాక్యం చాలు ఏళ్ల తరబడి జరిగిన యుద్ధాలు తీసుకురాలేని శాంతిని ఆ ఒక్క మాట తీసుకొచ్చింది. ఆ నిజం బయటికి రాగానే ఏమైందో తెలుసా? ఒక్క క్షణంలో గొడవ మొత్తం ఆగిపోయింది. బృహస్పతి కూడా చాలా హుందాగా ఆ నిజాన్ని అంగీకరించాడు. చంద్రుడైతే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తన కుమారుణ్ణి ఎత్తుకుని అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. ఫైనల్గా శాంతి వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? బలం కాదు, సత్యం. సత్యం మాత్రమే చివరికి గెలుస్తుంది. సో ఇంతటి గొప్ప కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన జీవిత పాఠాలున్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి మనందరి జీవితాలకి వర్తిస్తాయి. ఓకే, మొదటిది, కోరికను అదుపులో ఉంచుకోవాలి. అదుపు తప్పితే అందరికీ వినాశనమే. రెండోది, అహంకారాన్ని జయించాలి, లేకపోతే చిన్న సమస్య కూడా పెద్ద యుద్ధంలా మారుతుంది. ఇక మూడోది, తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవడం ఇంకా పెద్ద తప్పు, దాన్ని ఒప్పుకోవాలి. నాలుగోది, నిజాన్ని చెప్పడానికి అస్సలు ఆలస్యం చేయకూడదు, ఎంత లేటైతే అంత నష్టం. ఇక ఫైనల్గా ఐదోది, నిజాయితీ. చివరికి శాశ్వతమైన శాంతినిచ్చేది సత్యం ఒక్కటే. ఈ 5 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు, ఈ కథ సారాంశం మనకు అర్థమైనట్టే. ఇవి కాకుండా ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. మనం చూశాం కదా, ఒక్క వ్యక్తి చేసిన తప్పు మొత్తం సమాజాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందో. అలాగే పెద్దవాళ్లు చేసిన తప్పుల భారం పిల్లల మీద పడకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీ అనేది ఏ ఆయుధం కన్నా చాలా శక్తివంతమైనది అని కథ మనకు రుజువు చేసింది. ఫైనల్గా ఒక్కటే, అసలైన శాంతి అనేది గెలుపులో ఉండదు, అది సత్యంలోనే దొరుకుతుంది. సో ముగింపుగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, చంద్రుడిలాగా అహంకారంతో నాదే కరెక్ట్ అని వాదించే దారి. 2, తారలాగా కాస్త కష్టమైనా సిగ్గుగా అనిపించినా నిజాన్ని ఒప్పుకుని శాంతిని నిలబెట్టే దారి. మనం ఏ దారిని ఎంచుకోవాలి? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.